సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా బిగాల మహేష్ గారు, అదేవిధంగా మహేష్ తన్నీర్ గారు పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. దాదాపు అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అమెరికా చరిత్రలోనే ఇటువంటి ఈవెంట్ మొట్టమొదటి ఈవెంట్ కావచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పార్టీలు చాలా ఉండొచ్చు కానీ ఆ, అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అందరితో తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఒకే వాయిస్ తీసుకురావడం కోసం, ఒక ఐక్యత తీసుకురావడం కోసం, తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని కాంక్షించడం కోసం జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో రజతోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మొన్ననే వరంగల్లో జరిగినటువంటి ఏదైతే లక్షలాది మంది సమక్షంలో జరిగిన ఆ సమావేశంతో పాటు రెండో మీటింగ్ గా మరి ఇక్కడ డల్లాస్ లో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ మీటింగ్ కూడా చాలా అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అనేటువంటి పద్ధతులలో ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ దాదాపుగా ఈ రోజుతో ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతాయి. ఈరోజు సాయంత్రమే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా డైలాస్ కు చేరుకోబోతా ఉన్నారు సాయంత్రానికి. రేపు పూర్తి స్థాయిలో మరి ఈ సమావేశానికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు చేయడంలో నిమగ్నమై మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పనిచేయడం జరుగుతూ ఉంది.